ఏపీలో దేవాదాయ పేరు మారబోతోందా? తిరుమల వెంకటేశ్వరుడి దర్శనానికి ఇక వీవీఐపీలకు పరిమితి ఉండబోదా? భవిష్యత్తులో శ్రీవారి దర్శనానికి సిఫార్సు లేఖలు పనికిరావా? ఇలాంటి సందేహాలకు సమాధానం చెప్పారు మంత్రి మాణిక్యాలరావు. అంతేకాదు బీజేపీ, టీడీపీల మధ్య మిత్రధర్మం చెడిపోలేదని చెబుతున్న మాణిక్యాలరావుతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. ఇకపై తిరుపతి దర్శనానికి వెళ్లే భక్తులను ఉద్దేశించి ఏపీ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. మంత్రి దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ఉన్నారు. ఏం తీసుకోబోతున్నారు? ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఏ రకమైన నిర్ణయాన్ని అయితే ఇంకా తీసుకోలేదు. ఒక డిస్కషన్ నేను ఐఐఎం బెంగళూరులో ఇవ్వటం జరిగింది. అక్కడ స్టూడెంట్స్ని, బ్యూరోక్రాట్స్ని ఉద్దేశించి నేను ఇప్పుడు కూడా మీడియా ముందు కూడా చెప్తూ ఉన్నా, ఇవాళ తిరుమలలో అత్యధిక భక్తుల్ని దర్శనం చేయించడం అన్నది ఒక ఛాలెంజ్. దీంట్లో కూడా ఫస్ట్ టైం తిరుమల వచ్చిన భక్తుడిని వారికి తప్పనిసరిగా భగవంతుడి దర్శన భాగ్యం కలిగించాలి. రిపీటెడ్గా వచ్చేవాడు ఒకసారి ఆగినా ఇబ్బంది లేదనేది నా ఆలోచన. దీనికోసం టెక్నాలజీ ఆధారంగా ఇవాళ ఏదైతే ఆధారంగా ఈ సర్వదర్శనానికి వచ్చే భక్తులు గంటల తరబడి వేచి ఉండకుండా కేవలం వాళ్ళకి స్లాట్లో ముందే బుక్ చేసుకుని ఆ టైంకి కేవలం గంట ముందు వచ్చి దర్శనం చేయించుకునే అవకాశం ఇవాళ తిరుమలలో చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించబడుతుంది. ఇది మిగిలిన ప్రముఖ దేవాలయాల్లో కూడా ఇదే సిస్టమ్ స్లాట్ని ఇంప్లిమెంట్ చేయాలని ఒక నిర్ణయాన్ని కూడా తీసుకున్నాం. అయితే ఈ స్లాట్ ఆధారంగానే రాబోయే రోజుల్లో రిపీటెడ్గా పదే వచ్చే భక్తుల కంటే మొట్టమొదట కొత్తగా వచ్చిన భక్తి ఆ సంవత్సరంలో మొదటిసారి ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వారికి మొదటి ప్రాధాన్యతనిస్తే ఈ టెక్నాలజీ ఆధారంగా ఐడెంటిఫై చేసి వాళ్ళకి మొదటి ప్రాధాన్యతనివ్వటం, రిపీటెడ్గా ఎక్కువసార్లు వచ్చిన వాళ్ళని అవసరం అయితే కొంత నియంత్రించడం ద్వారా మొదటిసారి వచ్చిన భక్తుడు నిరాశగా వెనక్కి అవకాశాన్ని కల్పించాలి. ఇది నా ఆలోచన. అయితే దీని మీద డిస్కషన్నే అడుగుతున్నా. ప్రభుత్వం ఏ రకమైన చర్యలు కూడా తీసుకోవాలి. కొత్తగా వచ్చిన వ్యక్తిని గుర్తించి దర్శనం చేయించాక ఇంకేదైనా వ్యవస్థను ఏర్పాటు చేయొచ్చా? టెక్నాలజీ మీద అనుభవం ఉన్న నిపుణులు కానీ లేదా భక్తులు కానీ దీని మీద సూచనలు నేను ఆహ్వానిస్తూ ఉన్నా. వారి సూచనల ఆధారంగా తర్వాత డిస్కషన్ కూడా పబ్లిక్ నుంచి తీసుకొచ్చి ఈ డిస్కషన్లో కూడా ఫైనలైజ్ చేసాక ఒక నిర్ణయం తీసుకుందాం. అంటే ఏమైనా లిమిట్ పెడతారా దర్శనానికి ఇన్నిసార్లు మాత్రమే రావాలి అని? నేను దీని మీద ఖచ్చితంగా నాకంటూ అభిప్రాయం లేదు. నేను డిస్కషన్ని తీసుకొస్తూ ఉన్నాను. ఓ లిమిట్ పెట్టాలా లేకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళని వదిలేయాలా, అది మీ సూచన ఆధారంగానే నిర్ణయం తీసుకుందాం. అంటే బేసిక్గా ఆధార్ లింక్ చేయటం కానీ పదే దర్శనానికి వస్తున్న వాళ్ళల్లో ఎక్కువ మంది మీలాగా మంత్రులు ఇచ్చిన సిఫార్సు లెటర్లతోనూ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇచ్చిన సిఫార్సు లెటర్లతో వచ్చేవాళ్లే రిపీటెడ్గా దర్శనానికి వస్తూ ఉన్నారు. సాధారణ భక్తులు ఎవరూ కూడా ఏడాదికి ఒకసారికి మించి వచ్చే అవకాశం, అంత దూరం వరకు వచ్చి అన్ని ఇబ్బందులు పడి దర్శనం చేసుకుని వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మరి ఇకపైన సిఫార్సు లెటర్లను ఏమన్నా నిలిపివేసే ఆలోచన ఉందా? ఆల్రెడీ ఇప్పటికే నియంత్రించాం. 5,000 మంది సిఫార్సు లేఖలతో వచ్చే పరిస్థితి ఉండేది. 2013కి 2010 నుంచి మేము 500 మంది కూడా ఉండట్లే. అప్పుడు రాబోయే రోజుల్లో వీఐపీ అయితే అతను వస్తే తప్ప అలౌ చేయని పరిస్థితి కూడా ఉత్పన్నం చేయవలసిన అవసరం ఉంది. దీని మీద కూడా చర్చ జరగాల. పబ్లిక్ నుంచి దీని మీద కూడా వీఐపీ లెటర్ ఉండాలా, ఈ లెటర్ ఆధారంగా దర్శనం కరెక్టేనా, దీని మీద కూడా చర్చ జరగాల. ఈ చర్చ ఆధారంగా ఈ ఫీడ్బ్యాక్ని ఆధారంగా తప్పనిసరిగా నిర్ణయాలు తీసుకున్నాం. మీ ఆలోచనని భక్తులు కొంత వ్యతిరేకించే అవకాశం కనిపించదా? అంటే మేము ఎన్నిసార్లు మా దేవుని దర్శించడానికి వెళ్తే మీరు నియంత్రించడం ఏంటని మిమ్మల్ని తిట్టుకునే అవకాశం లేదా అంటారు? నేను కూడా నియంత్రించట్లా. నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. నేను ఇప్పుడు నేను చెప్పింది మీరన్నా అర్థం చేసుకుని ఉండకపోవచ్చు. నేను ఇది ఒక డిస్కషన్ పబ్లిక్ ముందు పెడతా ఉన్నా. మీరు చెప్పేదాని ఆధారంగా నిర్ణయం తీసుకుందాం అన్నా. నేను డిసైడ్ చేయలే. దేవాదాయ శాఖ పేరు కూడా మార్చినట్టుగా ప్రకటించారు కొద్దిసేపటికి. ఎందుకు కొత్త పేరు ఏమని పెట్టబోతున్నారు? దేవాదాయ అంటే దేవుడు ఆధారంగా ఆదాయాన్ని సంపాదించడం, ధర్మం ఆధారంగా ఆధారం. ఈ పేర్ల మధ్యన కేవలం ఒక దీర్ఘం ఆధారంగానే అర్థం మారిన పరిస్థితి ఉంది. అందుకు సరైన విధానం ఏదైతే ఉందో దేవదాయ, ధర్మదాయ అంటేనే దానికి సరైన విధానంగా ఆ పేరు ఉన్నట్టు ఉంటుందని పెద్దలు సూచన చేశారు. దీనికి అనుగుణంగా దీని మార్పుని మేము కోరుతూ ముఖ్యమంత్రికి పంపించడం జరిగింది. చివరిగా ఒక ప్రశ్న అండి. బీజేపీ టీడీపీ సంబంధాల విషయంలో నేను చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ కొంతమంది మమ్మల్ని కావాలనే కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అయినా కూడా మిత్రధర్మాన్ని పాటిస్తూ ఉన్నాను, దాన్ని వాళ్ళ అధిష్టానమే కంట్రోల్ చేయాలంటూ ఉన్నారు. అంటే పర్టికులర్గా కొంతమంది బీజేపీ నేతలు చేస్తున్న విమర్శల మీద ఏమంటారు మీరు? నేను కూడా దాంతో ఏకీభవిస్తా. అటు ఆయన ముఖ్యమంత్రి గారు కూడా ఇంతకుముందు వచ్చిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దాన్ని కంట్రోల్ చేస్తానని ఏదైతే చెప్పారో ఖచ్చితంగా ఇటుగాని అటుగాని
కేంద్ర పార్టీ భారతీయ జనతా పార్టీ అలయన్స్లో నడుస్తున్నాం. ఇక్కడ కానీ కేంద్రంలో కానీ ఇద్దరి మధ్యన కూడా మిత్రధర్మం ఉంటుంది. ఇద్దరు కూడా ఆచితూచి మాట్లాడవలసిన అవసరం ఉంది, కలిసి ప్రయాణం చేయవలసిన అవసరం ఉంది. దాంతో నేను 100% కూడా ఏకీభవిస్తాను. థ్యాంక్ యూ సార్. ఇది ఇంకా ప్రస్తుతానికైతే తిరుమల తిరుపతి దర్శనానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అది కూడా ప్రజాభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత ఏడాదికి ఎన్నిసార్లు పరిమితం చేయాలి, ఆధార్ లింక్ చేయడం ద్వారా కొత్త భక్తులకు దర్శనానికి ఎలాంటి అవకాశాలు కల్పించాలన్నది మీద ప్రస్తుతానికైతే ప్రజాభిప్రాయ సేకరణలో ఉన్నారు.